ఈటెల రాజేందర్ గురించి చెప్పండి. ఈటెల రాజేందర్ గారికి అప్పుడు అవసరాల రీత్యా ఆయనకి ఎక్కడే వెళ్ళలేకపోయాడు. అప్పుడు సడన్గా ఇష్యూస్ ఇక్కడ డెవలప్ అయ్యాయి, ఆయనే బయటికి వెళ్ళిపోయాడు. ఆయన పదే పదే ఏం చెప్తాను, నేను బయటికి వెళ్ళలే, నన్ను గెంటేషన్ అని చెప్తాను. బయటికి వెళ్ళాక అప్పుడు ఏమైంది, ఆయనకి ఇష్యూస్ ఏవైతుండే ఇక్కడ. సో నేను బీజేపీకి పోతేనే నన్ను ఎవరన్నా అక్కడ సేఫ్ గార్డ్ చేస్తారనుకొని పోయాడా, లేదా రెండు జాతీయ పార్టీలలో అప్పుడు బీజేపీ మంచిగా నడుస్తుంది పోయాడు అంతే. మీకున్న సాన్నిహిత్యం ఈటెల రాజేందర్ గారితో, అప్పుడు ఈటెల రాజేందర్ గారు బయటకు వచ్చినప్పుడు రంజిత్ రెడ్డి గారు కూడా బయటకు వెళ్ళొచ్చేమని అప్పుడే ఒక వార్త వినిపించింది. ఇంత టైం తీసుకున్నారు మీరు, ఆ గ్యాప్లో ఏం జరిగింది? ఒక్క నిమిషం కూడా టైం తీసుకోలేదు. ఈటెల రాజేందర్ గారు బయటకు వచ్చిన తర్వాత మీరు నేను పార్టీ మారాలన్న ఆలోచన నాకు ఒక సెకండ్ లేకుండే, ఒక ఆలోచన లేకుండే. ఈటెల రాజేందర్ ఫోన్ చేసిన నువ్వు కూడా రా పార్టీలోకి అని అడగలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను ఈటెల రాజేందర్ ఫోన్ చేసి ఆగండి ఆగు నువ్వు పోకు, నేను మాట్లాడతా, ఇష్యూస్ ఉంటే మాట్లాడతా అని చెప్పిన. ప్రయత్నం చేశాం కానీ అప్పటికే చేయి దాటిపోయింది. ఆయన అప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసాడు, పని అయిపోయింది. కానీ చాలామంది ఏమనుకున్న ఈటెల రాజేందర్తో పాటు నేను కూడా పోతాను. ఆయన ఇప్పటివరకు నన్ను ఒక్కసారి ఎన్నోసార్లు మాట్లాడినాం అనుకోండి, ఎప్పుడూ అడగలేదు. ఎందుకు అడిగాడంటే మీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, రాజకీయాలకు కలిసి వచ్చినాం అనుకోండి. అప్పుడు ఏముంటుంది, ఈటెల రాజేందర్ గారు నా గురించి కేసీఆర్ గారితో విభేదిస్తే రంజిత్ కోసం పోట్లాడి అప్పుడు బయటికి పోయేటప్పుడు నేను పోకపోతే తప్పు అవుతాను. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళిద్దరికి. నన్ను గెలిపించి నాకు టికెట్ ఇచ్చి నాకు ఫేస్కి రికగ్నేషన్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు పోతానండి? సో ఈ డౌట్స్ బాగా వస్తుంటే నేను కేసీఆర్ గారు పర్సనల్గా పోయి చెప్పిన, మా ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్మి, మా ఇద్దరికి లావాదేవీలు లేవు, మాకిద్దరు భూములు కలిసి తీసుకోవడం లేదు, ఎవరం బినామీలం కాదు. ఎవరికైనా మాట్లాడితే ఏదైనా ఒక ఇంచు బినామీ, నేను బినామో ఆయన బినామో ఎవరైనా అంటే అది వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ టాపిక్ లేదు, నేను వెళ్ళట్లేదని చెప్పుకున్నాం. హ్యాపీ అయిపోయింది.